ఈ చలి, గాలి, పర్వతాలు, మేఘాలు, పువ్వులు, అడవులు ఇవన్నీ నాకు తనని గుర్తు చేస్తున్నాయి. అప్పుడే నాకు అర్థమైంది ప్రేమికులకు ప్రకృతి సందేశాన్ని పంపుతుందని. అప్పుడు తను కాలేజీకి వెళ్తుంది. గుండెల్లో వేల కలలు. తనని విడిచి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా తను నా పక్కనే ఉన్నట్టు అనిపించింది. చున్నీ మీద నుంచి వచ్చే తన వాసన నాలో ఇంకా అలానే ఉండిపోయింది. అసలు వీళ్ళకి పని పాటలు ఏమి ఉండవా? ఊరికే వచ్చి కరెంటు పీకేస్తూ ఉంటారా? రూమ్ కన్నా బయటే బాగుంది. కాసేపు ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా గాలి పీల్చుకుందాం. అమ్మా అమ్మాయ్యా. ఏంటయ్య గారు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు? ఏం లేదు తమ్ముడు, ఇందాక ఇంట్లో కూర్చొని తింటూ ఉన్నాను. సడన్ గా కరెంటు పోయింది. ఊరికే కరెంటు పీకేస్తున్నారు. అందుకే ఇక్కడ కూర్చొని గాలి పీల్చుకుందామని. అంటే పని పాట ఏం లేదనమాట. సరే, రాజకీయాల్లో మీరు పొడిచేది ఏమి ఉండదా? రేయ్, నేను ఒకలా చెప్తే నువ్వు ఇంకోలా అర్థం చేసుకుంటున్నావేంట్రా? ఇప్పుడు ఎందుకు అనవసరంగా రెడ్డికి ముడి పెడుతున్నావు? ఖాళీగా ఉన్నారనే కదా అయ్యగారు అన్నారు. కోపం ఏం లేదన్నా, నేను ఇటువైపు వచ్చాను. నేను ఇక్కడ ఖాళీగా కూర్చొని కనిపించారు. ఏంటి ఇక్కడ ఖాళీగా కూర్చున్నాను అడిగితే ఊరికే మీరు ఎక్కువ కోపడరు కదా. ఒరే, నువ్వు మొదలు పెట్టావా? అయ్యో, మీ ఇద్దరితో మాట్లాడిన అసలు గెలవలేనురా, వదిలేయండిరా. ఏమైందని ఇప్పుడు తల పట్టుకుని కూర్చున్నారు? ఈవిడెవరు? ఏంటయ్య గారు, తలనొప్పిగా ఉందా? చెప్పండి, వైద్యం చేద్దాం. చెప్పండి గారు, నేను డబ్బులని తీసుకోండి. చెప్పండి, భయపడకండి. చెప్పండి గారు. అయ్యయ్యో, కాసేపు ప్రశాంతంగా ఉందామంటే ఎవరు ఉండనివ్వట్లేదే. మీరు ఖాళీగానే ఉన్నారా? ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నానని నీకు చెప్పానా? చెప్పలేదా గారు? అంటే నేను మా ఇంట్లో ఖాళీగానే ఉన్నాను అయ్య గారు. సరే, కానీ ఆ పక్కింటి వాడు ఊరికే వచ్చి గొడవ పడుతున్నాడు. ఏంటి అక్కడ గొడవ? ఇప్పుడు నేను ఎలా వదిలేస్తాను చెప్పండి? ఇదంతా విన్నాక మీరు కోపడకుండా. నేను ఇప్పుడు ఖాళీగా ప్రశాంతంగా ఉన్నా. నాకే సమస్య లేదు, నేను బాగానే ఉన్నా. నువ్వు మధ్యలో తుడుతూ అనుకో. నీ పక్కింటోడు వచ్చి గొడవ పడితే నువ్వు ఊరికి ఉండొచ్చు కదరా. నువ్వు వాడితో గొడవ పడడం ఎందుకు? ఇక్కడ వచ్చి నాకు చెప్పడం ఎందుకు? పోరా ఇక్కడి నుంచి. వెళ్తావా లేదా? నేను ఇలా కాదు, ఆగు, చెప్పుతో కొట్టాలి నేను. నా చెప్పు తిరిగి నాకు విసిరేరా. పని పాట లేకుండా ఉన్నారు, తీసుకోవచ్చు కదా. తీసుకోండి. నా మీద విసిరకరా. క్షమించండి అయ్య గారు, తప్పైపోయింది. ఈ ఊర్లో ఖాళీగా ఉండడం కంటే వేరే ఊళ్ళో వెళ్ళి అడుక్కోవచ్చు. ఇంటికెళ్ళి కరెంట్ వచ్చిందేమో చూస్తా. ఏమైందమ్మా, ఒంట్లో బాగలేదా? కాదు బామ్మ, అత్తయ్యకి మళ్ళీ నడుం పట్టేసింది. ఏంటమ్మా, ఊరికూరికే నీకు నడుం పట్టేస్తుంది? సరే సర్లే, నువ్వు కూర్చో, నేను వెళ్ళి వేప పొలాలు తెస్తాను. సరే బామ్మ. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఎందుకలా బొమ్మల నించుని చూస్తున్నారు? నేను మీతో కాసేపు బోలెడు విషయాలు మాట్లాడాలి. గుడి దగ్గరికి రండి. చొక్కా విప్పండి. చొక్కా విప్పమని చెప్తున్నానా? చాలు చాలు.
ఆ రోజు సరిగా చూడలేకపోయాను. బానే ఉంది. సరే కాని అస్సాం నుంచి నా కోసం ఏం కొనుక్కుని వచ్చారు? చా ఏం లేదు, ఒక గిఫ్ట్ కూడా తీసుకుని రాలేదా? 9 నెలల 16 రోజుల తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని చూడబోతున్నామే, తన కోసం ఏదైనా తీసుకెళ్లాలని కూడా అనిపించలేదా? అసలు ఆ మిలిటరీలో మీకేం నేర్పించారో ఏంటో. మిలిటరీలో ఇలాంటివన్నీ నేర్పించరు. మరి పచ్చబొట్లు వేయించుకోవడం మాత్రం నేర్పించారా? ఊరికి పచ్చబొట్టు వేయించుకుని గుండెల్లో పెట్టుకున్నానంటే సరిపోదు, బాధ్యతగా నడుచుకోవాలి. అది సరే కాని సిగరెట్, మందు ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా? ఆ? ఉంటే ఈ రోజు నుంచి మానేయండి. మ్, ఎందుకంటే తాగి బండి నడపడమే చాలా పెద్ద తప్పు. అలాంటిది జీవితాన్ని నడిపి ఎలా ముందుకు తీసుకెళ్తారు? అందులోనూ ఈ సిగరెట్ ఉంది, దాని కంపు తట్టుకోలేం. అసలు అది ఎలా తాగుతారో ఇప్పటికే అర్థం కాదు. అది సరిపోదని ముక్కులో నుంచి కూడా పొగొదులుతారు. అయినా ఇదంతా నా కోసం కాదు, దీనివల్ల మనకి పుట్టబోయే బిడ్డకి ఏ ఇబ్బంది కలగకూడదు. అందుకే చెప్తున్నాను. ఆ రోజు మీరేదో అన్నారు, ఈ జన్మకి నువ్వే నా భార్యవని. నేనేమంటానంటే ఈ ఒక్క జన్మకే కాదు, ఇంకా ఎన్ని జన్మలెత్తినా సరే మీరే నాకు భర్తగా రావాలి. ఆ రోజు నేను అంత మాట్లాడినా నా మీద ప్రేమ లేదన్నావు. మరి ఈ రోజేంటి కొత్తగా? ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం మీరే. అందుకే నా ప్రాణాన్ని మీ చేతుల్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను. సరిపోయింది. ఈ ఊర్లో ఈయనే గొప్పన్నయ్య, ఆవిడే గొప్ప చెల్లి. తనకి ఏది తెలియని చిన్నపిల్లలాగా తల దువ్వి జడేస్తున్నారు. ఏయ్, తనకి 50 ఏళ్ళు వచ్చినా నా చెల్లి నాకు చిన్నపిల్లే. అవునవునులే, ఇలాంటి మాటలు ఇంకా ఎన్నాళ్ళు చెప్తారో నేను చూస్తాను. నేనేమన్నా మీ అన్న ఇలాంటివన్నీ అనుకున్నావా? పెళ్లి చేసి పంపించేశాము, ఇక మన బాధ్యత అయిపోయింది అని మర్చిపోవడానికి. అడిగిన ప్రశ్నకి మాత్రం సమాధానం చెప్పరు, కానీ మా ఇంట్లో వాళ్ళని తిట్టడానికే ముందుంటారు. ఈరోజు వరల్డ్ ఐ డొనేషన్ డే. ఐ డొనేషన్ కి తెలుగు వాళ్ళకి ఒక మంచి బంధం ఉంది. సార్, ఐ డొనేషన్ గురించి నేను ఒక కవిత రాశాను. వెరీ సార్. గుడ్, చెప్పు బాబు. మీరు చనిపోయిన తర్వాత కూడా సైట్ కొట్టాలంటే ఐ డొనేషన్ చేయండి. ఇలాంటి వాడు లేరా, మన దేశం బాగుపడలేదు. కూర్చోరా. కన్నప్ప అని పేరుతో ఒక శివభక్తుడు ఉండేవాడు. అతను రోజు శివుడికి పూజ చేస్తూనే ఉండేవాడు. ఒకరోజు శివుడి కళలో నుంచి రక్తం వచ్చింది. దాన్ని చూసి మన కన్నప్ప భయపడిపోయి ఆ రక్తాన్ని ఆపడానికి ఏవేవో ప్రయత్నాలు చేశాడు, కానీ విఫలమయ్యాడు. చివరి కన్నప్ప తన కన్నును తీసి శివుడి కన్నుకు పెట్టి ఆ రక్తాన్ని ఆపాడు. కాసేపటి తర్వాత రెండో కంటి నుంచి కూడా రక్తం వచ్చింది. అప్పుడు కన్నప్ప ఏం చేశాడో తెలుసా? తన కాలు బొటనవేలుతో రక్తాన్ని ఆపే ప్రయత్నం చేసి ఆయన రెండో కంటిని కూడా తీసి శివుడికి పెట్టాడు. అప్పుడు 2 కళ్ళ నుంచి రక్తం రావడం ఆగిపోయింది. ఇలా దేవుడికే 2 కళ్లను దానం చేసి ఈ ప్రపంచానికే మొట్టమొదటిసారి కళ్ల దానం గురించి చెప్పిన మొదటి వ్యక్తి మన కన్నప్ప. ఇక్కడ గొంతు చించుకుని పాఠాలు నేర్పిస్తుంటే దిక్కులు చూస్తున్నావా? కన్నప్ప ఏం చేశాడో చెప్పు. అయ్యో, ఏమైందమ్మా? ఇక చాలు, వెళ్ళండి. ఇప్పుడు ఎందుకు అనవసరంగా ఇక్కడికి వచ్చారు? మనల్ని ఎవరైనా చూస్తే ఏంటి? చూస్తే చూడు, నువ్వు నా భార్యను చూడడానికి నేను వచ్చాను. ఎవరేమంటారు? అవునవును, ఈయన నాకు తాళి కట్టేశారు, భార్యని చెప్పుకుని తిరుగుతున్నారు. నువ్విలా చెప్తావని నాకు ముందే తెలుసు, అందుకే తాలిబుట్టు తీసుకొచ్చేశాను. మీకేమైనా పిచ్చి పట్టిందా? ముందది లోపల పెట్టండి. అదిగో బెల్లి కొట్టారు, నేను వెళ్ళాలి. చూసుకోవాలి కదా.